రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలు మా విశాఖపట్నం ప్రజలు సెంటిమెంట్ గా భావించే స్టీల్ ప్లాంట్ గురించి కొన్ని విషయాలు మీ ద్వారా దృష్టిలో పెడదామనుకుంటున్నాను అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి అధ్యక్ష. అందువల్ల కార్మికులు చాలా ఆందోళనకు గురవుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష. గత నెలలోనే స్టీల్ ప్లాంట్ లోని 32 డిపార్ట్మెంట్లను ఒకేసారి ప్రైవేటీకరించేందుకు టెండర్లు పిలవడం వలన కార్మికులు తీవ్రంగా కలత చెందారు అధ్యక్ష. యాక్చువల్ గా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆ నినాదంతో ఎన్నో పోరాటాలు జరిగాయి అధ్యక్ష. అలాగే పోలీసుల కాల్పుల్లో 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడినది మా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. ఇది దేశంలోనే హై క్వాలిటీ స్టీల్ ని ఉత్పత్తి చేసే ప్లాంట్ అధ్యక్ష. అలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బలైపోతుంది అని చెప్పి కార్మికులు ఎంతగానో ఆందోళన పడుతున్నారు అధ్యక్ష. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన పడుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ అంశంలో 15 నెలల క్రితం జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుందాం అధ్యక్ష. గత ఎన్నికల టైంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంతవరకైనా వెళతాని హామీ ఇచ్చారు అధ్యక్ష. అలాగే ప్రస్తుత డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అయిన లోకేష్ గారు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పారు అధ్యక్ష. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తామని చెప్పారు అధ్యక్ష. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి అధ్యక్ష. ఈ 3 పార్టీలు కనుక కేంద్రంలో వస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు అని మా ప్రాంత ప్రజలు భావించడం వలన రాష్ట్రంలో ఎక్కడా లేని మెజారిటీలు విశాఖలో కూటమి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వచ్చాయి అధ్యక్ష. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రకటన చేస్తారని మా ప్రాంత ప్రజలందరూ భావించారు అధ్యక్ష. ఏ నెలకు ఆ నెల, ఈ నెలలోనైనా స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వ రంగంలో కొనసాగేట్టుగా చేస్తాము అని ప్రకటన వచ్చేట్టుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో ప్రకటన చేయిస్తారని ఎంతగానో కార్మికులు, ప్రజలు ఎదురు చూడడం జరిగింది అధ్యక్ష. అయితే టీడీపీ, జనసేన ఎంపీల మీద ఆధారపడిన కేంద్రం ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఒకవేళ మీరు ఈ పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మా మద్దతు ఉపసంహరిస్తాము అని భయపెట్టైనా దాన్ని ఆపుతారు అని చెప్పి ఎదురు చూడడం జరిగింది అధ్యక్ష. అయితే అలాగే స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించేలా చేస్తారనేసి ప్రజలు ఎదురు చూశారు అధ్యక్ష. అయితే తీసుకుంటే అధ్యక్ష, గత 15 నెలలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు కనీసం ఆగలేదు అధ్యక్ష. ఆగలేదు సరికదా, ఇప్పుడు ప్రైవేటీకరణ మరింత వేగవంతం అవుతూ ఉంది అనేసి కార్మికులు ఇప్పుడు రోడ్డెక్కారు అధ్యక్ష. విశాఖ ఉక్కును ముక్కలుగా చేసి ముందు అమ్మేసి భవిష్యత్తులో పూర్తిగా అమ్మేసే కుట్ర జరుగుతుందని సాక్షాత్తు కార్మికులే ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. కార్మికులతో గాని, కార్మిక సంఘాలతో గాని ఎవరితో మాట్లాడినా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. 2025 జనవరి 16న కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజ్ ప్రకటించింది అధ్యక్ష. అది 11,440 కోట్లు ప్రకటించింది అధ్యక్ష. అయితే ఇంకా స్టీల్ ప్లాంట్ కి తిరుగుండదనేసి కొందరు నాయకులు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఆ 11,440 కోట్ల ప్యాకేజ్ వలన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదు సరికదా. ఇందులో 8,500 కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష. ఇంకో 3,000 కోట్లు రావాల్సి ఉంది అధ్యక్ష. ఈ 8,500 కోట్లలో రా మెటీరియల్ కొని స్టీల్ ప్లాంట్ ని బ్రతికిస్తారని కార్మికులు నమ్మారు అధ్యక్ష. కానీ స్టీల్ ప్లాంట్ ని బ్రతికించే పనులేవి కూడా యాజమాన్యం చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ డబ్బుల్లో ₹1 కూడా ఫ్యాక్టరీ అభివృద్ధికి ఇవ్వలేదు అధ్యక్ష. కోలుకు ₹1 ఇవ్వలేదు అధ్యక్ష. రా మెటీరియల్ కు ₹1 ఇవ్వలేదు అధ్యక్ష. జీతాలకు ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే కార్మికులు PF కి ఇవ్వలేదు అధ్యక్ష. కార్మికుల డబ్బులు 3,000 కోట్లు వాడేశారు అధ్యక్ష. వాటికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క మిషన్ కొత్తది కొనలేదు, ఉన్న మిషన్స్ ని బాగు చేయలేదు అధ్యక్ష. అందులో దేనికి వాడారు అని తీసుకుంటే బ్యాంకులకు కట్టుకున్నారు అధ్యక్ష. అలాగే ఉద్యోగుల తాలూకా BRS కోసము, GST చెల్లింపుల కోసం వాటిని ఉపయోగించుకున్నారు అధ్యక్ష. సో దాని వలన ఈ ప్యాకేజీ వలన ప్రయోజనం లేకుండా అయిపోయింది అధ్యక్ష. వాళ్ళు బ్యాంక్స్ కట్టుకోవడం, BRS కి అలాగే GST చెల్లింపులకి వాడుకోవడం వలన ఇవన్నీ ప్రైవేటీకరణ కోసం చేస్తున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష,
గత కొద్ది రోజులుగా తీసుకుంటే 4,500 మంది సుమారుగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు అధ్యక్ష. తొలి విడతలో 1,500 మంది పర్మనెంట్ ఉద్యోగులకి వీఆర్ఎస్ ఇచ్చి పంపించారు అధ్యక్ష. రెండవ విడతలో మరో 1000 మందికి వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయించారు అధ్యక్ష. ఇప్పటికి 8,000 మంది ఆర్ కార్డులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు అధ్యక్ష. కానీ ఉద్యోగాలు ఉండి ఆర్ కార్డులు ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు తొలగించేస్తున్నారు అధ్యక్ష. గత ఏడాదిగా కార్మికులకి జీతాలు కూడా సక్రమంగా చెల్లించలేదు అధ్యక్ష. ఉద్యోగులకు ఇచ్చే అలవెన్సులు కూడా పూర్తిగా తగ్గించారు అధ్యక్ష. పండుగలకు కూడా ఉద్యోగులు పస్తులుండే పరిస్థితి ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో ఉంది అధ్యక్ష. కరెంటు బిల్లుల్లో కూడా రాయితీలు ఎత్తేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇలా సిబ్బందిని తగ్గించేస్తున్నది కేవలం ప్రైవేటీకరణ కోసమని కార్మికులు ఈ రోజు ఆందోళన చెందుతూ ఉన్నారు అధ్యక్ష. అలాగే ఇవన్నీ ఒక ఎత్తైతే గత నెలలో ఒక పిడుగు లాంటి నిర్ణయం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకుంది అధ్యక్ష. అదేంటంటే మొన్న గత నెల ఆగస్టు 16, 2025న 32 డిపార్ట్మెంట్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ 44 టెండర్ నోటిఫికేషన్స్ ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులకు కంటి మీద కునుకు లేదు పరిస్థితి. అలాంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే యాజమాన్యం 32 డిపార్ట్మెంట్లోని ఎలక్ట్రికల్, మెకానికల్, హౌస్ కీపింగ్ మరియు ఆపరేషనల్ పనుల కోసం 44 ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ టెండర్లు నోటిఫికేషన్ జారీ చేసింది అధ్యక్ష. అధ్యక్ష 10 నిమిషాలైనా ఇవ్వకపోతే ఎలాగ అధ్యక్ష? అంటే ప్రైవేటీకరణకు చాలా వేగంగా అడుగులు వేస్తున్నామన్న సంకేతాన్ని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇచ్చింది అధ్యక్ష. అధ్యక్ష నాకు ఇంకో 5 మినిట్స్ అయితే ఇవ్వాలి అధ్యక్ష. ఫ్యాక్టరీ చట్టాలు, కార్మిక చట్టాల ప్రకారం ఆపరేషనల్ జాబ్స్, అత్యంత కీలకమైన పనులు కాంట్రాక్టులకు లేదా అవుట్ సోర్సింగ్లకు అప్పగించడానికి వీల్లేని పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఫ్యాక్టరీ చట్టాలు, కార్మిక చట్టాలు అలా చెప్తున్నాయి. అలా చేయడం అంటే ఇలా చేస్తున్నారు వీళ్ళంటే పరోక్షంగా వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే విషయం కార్మికులందరికీ అర్థమైంది అధ్యక్ష. అందుకే ఈ రోజు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలనేసి ఫైనల్ గా చెప్తున్నాను అధ్యక్ష. బీహార్ లో నితీష్ కుమార్ గారు ఉన్నారు అధ్యక్ష. ఆయనకున్న బలంతో ఏం కావాలంటే అది సాధించుకుంటున్నారు అధ్యక్ష. మరి మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు గనులు మన వాళ్ళు సాధించుకోలేకపోతున్నారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఆర్సిలార్ మెటల్ గనుల కోసం మన వాళ్ళు కేంద్రాన్ని అడుగుతున్నారు అధ్యక్ష. మరి దానికోసం అడిగే బదులు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ప్రాణ త్యాగాలతో. ఇప్పుడే మీరు చెప్పారు సార్, గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పారు, ప్రాణ త్యాగాలతో ఏర్పడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ లో కోసం మాత్రం ఒత్తిడి తేవట్లేదు అధ్యక్ష. ఆ ఆవేదన కార్మికుల్లో ఉంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. అలాగే పక్క రాష్ట్రంలోని సింగరేణి క్యాలరీస్ లో ప్రైవేటీకరించేది లేదని అధ్యక్ష 2 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష. 2 నిమిషాలు మీ వాళ్ళు ఇంకా ఉన్నారు. ప్లీజ్ ప్లీజ్ రామ్ సుబ్బారెడ్డి గారు ప్లీజ్ సార్. 8 మినిట్స్ ఇంకా మీ సభ్యులు ఉన్నారు చాలా మంది. మీకు టైం తక్కువ వస్తుంది. బీజేపీ మాట్లాడాలి, జనసేన మాట్లాడాలి, టీడీపీ సభ్యులు ఉన్నారు. అందరికి అవకాశం రావాలి కదా సార్. ప్లీజ్ కోఆపరేట్ చేయాలి అమ్మా. బ్రీఫ్ టైం 2:16 అయిందమ్మా. ఇంకా మీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, జనసేన, తెలుగుదేశం. ప్లీజ్ కోఆపరేట్ చేయాలమ్మా. నెక్స్ట్ రామ్ సుబ్బారెడ్డి గారు ప్లీజ్ అమ్మా ప్లీజ్. గారు శపథం చేశారు అధ్యక్ష. అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఆమరణ నిరాహార దీక్ష ఆ రోజు చేశారు అధ్యక్ష. గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామన్నారు అధ్యక్ష. బహిరంగ సభలో కూడా చెప్పారు అధ్యక్ష. రామ్మోహన్ నాయుడు గారే చెప్పారు అధ్యక్ష. ఎవరండి కేంద్రం? మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం అది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం. మీరెవరు అమ్మడానికి, వాళ్ళెవరు కొనడానికి అన్నారు అధ్యక్ష. మరి ఆ రోజు అన్ని మాటలు చెప్పి ఈ కార్మికులు నమ్మించారు కదండి అధ్యక్ష. మరి ఎందుకు ఇప్పుడు కేంద్రం మీద ఈ ఒత్తిడి తీసుకురావట్లేదని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామన్న ప్రకటన వెనక్కి తీసుకుంటారా లేదా, లేదంటే మా మద్దతు ఉపసంహరించుకుంటామని వీళ్ళు అడగొచ్చు కదా అధ్యక్ష. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించకపోతే మా ఎంపీల మద్దతు మేము వెనక్కి తీసుకుంటామని అల్టిమేటం ఇస్తే ఫలితం రాదా అధ్యక్ష? సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష.
సెయిల్ లో విలీనం చేయకపోతే ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉండమని సంకేతాన్ని ఇస్తే ఫలితం రాకుండా ఉంటుందా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అమ్మా కంక్లూడ్ కాబట్టి చేయాలి ప్లీజ్. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అధ్యక్ష, ఒంటికి ఉప్పు కారం రాసుకొని పోరాడాలి అని. సోమిరాజు గారు, సార్ సోమిరాజు గారు మీరు నెక్స్ట్ ప్లీజ్. అమ్మా కూర్చోవాలి, 10 నిమిషాలు అయింది మా 10 నిమిషాలు ప్లీజ్. సోమిరాజు గారు, సార్ సోమిరాజు గారు ప్లీజ్ స్టార్ట్ చేయండి సార్. అమ్మా కూర్చోవాలిమా, అయిపోయిందిమా. మీ వాళ్ళు ఇంకా మాట్లాడాల్సింది, ఇటువైపు మాట్లాడాలి. బీజేపీ, జనసేన, టీడీపీ అన్ని 10 మంది ఉన్నారు మా. 2-19 20 అయింది మా. 12 నిమిషాలు అధ్యక్ష, ఇది న్యాయమా అని అడుగుతున్నాను అధ్యక్ష. ప్లీజ్. అలాగే అక్కడ ఎమ్మెల్యే గారు అంటారు జీతాలు తీసుకుంటూ పని చేయని గోస్ట్ ఎంప్లాయీస్. సార్ మంత్రి గారు, అమ్మా ఒక్క నిమిషం కూర్చోమా. మంత్రి గారు మాట్లాడుతున్నారు మా. పదే పదే చైర్ హెస్ గివెన్ మీ టైం, చైర్ టైం ఇచ్చారు సార్. అమ్మా కూర్చోవాలిమా. మంత్రి గారు ప్లీజ్ వినండి మా, వినండి వినండి. మంత్రి గారు లేసారమ్మా ప్లీజ్ ఒక్క నిమిషం. మంత్రి గారు లేచారు. మంత్రి గారు ప్లీజ్. అమ్మా మీరు కొన్ని పాయింట్స్ చెప్పారు, దానికి సమాధానం చెప్పాలమ్మా. అమ్మా లేదంటే హౌస్ తప్పుదారి పడుతుంది. మిగతా కూడా మాట్లాడతారు కదా సార్, హౌస్ తప్పుదారి పట్టేస్తున్నారు సార్. మంత్రి గారు ఒక్క నిమిషం సత్య దూరం మాటలు మాట్లాడుతున్నారు సార్. కూర్చోండి మా. ఐ హావ్ టు టాక్ అబౌట్ ఇట్ సార్. కూర్చోండి మా ఒక్క నిమిషం. కేంద్ర మంత్రి కుమారస్వామి గారే చెప్పారు అధ్యక్ష, జగన్ గారి వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని. జగన్ అన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష, ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి. అంత దమ్మున్న లేడని మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఫైనల్ గా మీకు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఇప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష, కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష. దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. మంత్రి గారు, అధ్యక్ష ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారే చెప్పారు. ఇప్పుడే స్టేట్మెంట్ లో చెప్పారు ఆగిందని మేడం గారే చెప్తారు. మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతుంది అంటున్నారు. అమ్మా మీకు క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో? సార్ యూఆర్ ఇన్ ద హౌస్, ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్ సార్. షీఎస్ పెద్ ఆగిందన్నారు, రికార్డ్ చూపుతుంటే సభ వాయిదా వేద్దాం, చైర్ అనుమతితో సభ వాయిదా వేసి చెక్ చేద్దాం. ఆగిందన్నారు. మీరు ఫాలో అయినట్లేదు సార్, మేము అందరం ఫాలో అవుతున్నాం సార్ కూర్చోండి. సార్. మాకు ఫాలో అవుతున్నాం మేము. మేడం గారు అన్నింది ఆగింది, వాళ్ళేదో వాళ్ళ నాయకుడు వల్ల ఆగింది అని కుమారస్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చారని మేడం గారే అన్నారు. ఆగిందని అన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఊకే ఇక్కడ వచ్చి గలబా చేస్తారు? నంబర్ 1. నంబర్ 2 మంత్రి గారు, మేడం గారు, నంబర్ 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పానండి, మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్, ప్లీజ్ అండర్స్టాండ్. నేనేమన్నా ఆర్సిలర్ మిత్తల్కి మైన్ ఇస్తున్నాం అని చెప్పాను అక్కడ. ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ దేర్ గోయింగ్ టు బై స్లర్రీ పైప్ లైన్ ద్వారా వస్తున్నామా. 270 కిలోమీటర్స్ పైప్ లైన్ వేస్తున్నారు, స్లర్రీ పైప్ లైన్. గన్నులు కేటాయించట్లేదు, ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది. రా మెటీరియల్ దే విల్ సెల్ ఇట్ టు ఆర్సిలర్ మిత్తల్. ఇట్ ఈస్ అ క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్. అబ్సల్యూట్లీ సార్, వీ విల్ డూ ఇట్. అబ్సల్యూట్ సార్. గారు ఏదన్నా 14,000 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు మీరు పీకింది చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ ఎంతో 48%. 25,000 కోట్ల అప్ప మీరు మారుతారు. 79% 48% కెపాసిటీ యూటిలైజేషన్ తీసుకొచ్చారు. ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది? సింగిల్ ఫర్నెస్ కి తీసుకొచ్చేసారు, ఇస్తున్నాం సార్. సింగిల్ ఫర్నెస్ కి తీసుకొస్తారు. వీళ్ళు మారుతారా? ఇది ఎంత అన్యాయం అధ్యక్ష? ఇది వీళ్ళు ఎట్లా చేస్తారు అధ్యక్ష? ఇది మీ ఎల్వీఎఫ్ గారికి అవకాశం ఎలా మారుతారు? ఇది మీరు కూర్చోవాలి ప్లీజ్. మంత్రి గారు సమాధానం అమ్మాలని చూసేది వాళ్ళు. నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నా. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫర్నెస్ స్టార్ట్ అయింది. 79% ప్రొడక్షన్ తీసుకొచ్చాం. అది మాకున్న కమిట్మెంట్. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? ప్రైవేటైజ్ జరగదని చెప్పింది చెప్తారా? ఓకే, అవుట్ సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు. ఏంటి సార్
ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు. సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐ హావ్ రైట్ టు టాక్, ఐ హావ్ అబ్సల్యూట్లీ రైట్ టు టాక్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. నాకు హక్కుంది సార్, ఎల్ఏపీ సార్, నాకు హక్కుంది మారడానికి. నేను మంత్రిని సార్, ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ ఉక్కుని కాపాడడానికి. మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు. మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం. మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాట్లాడతారు. అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష? గతంలో కాంట్రాక్ట్ సుమారుగా 120 మందికి వచ్చేది. ఆ 120 మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి, కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. దానికింత ఫీలింగ్ అవుతారు. నేను అడుగుతున్నా మీరు ఏం ఆడతారు? ప్రొడక్షన్ లేదంటారు. ఏం ప్రొడక్షన్ లేదు? ఈరోజు 79% ప్రొడక్షన్ వచ్చింది. మీరు ఇట్లా మాడితే ఎట్లా? మీరు చేసిన గురించి చెప్తున్నా, ఎందుకంత భయపడతారు మీరు? వాస్తవాలు చెప్తే ఎందుకు భయం సార్? అరే డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు. ప్రైవేటీకరణ జరగాలని. మేము జరగదని 100 సార్లు చెప్పినాం. మాకు క్లారిటీ ఉంది. అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, టీడీపీకి చాలా క్లారిటీ ఉంది. పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది ఈ సబ్జెక్ట్ లో. బొత్తిగా అవగాహన లేదు. ఎన్ఎండిసి స్లరీ పైప్ లైన్ కి మైనకి తేడా తెలియదు మీకు. ఇంకేం చెప్పాలి? చెప్పాలండి? మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు? హాయిగా కూర్చోండి. ఇది ఇప్పుడు ఈవేళ షార్ట్ డిస్కషన్ ఏంటి? మీరందరూ మాట్లాడేది ఏంటి? జరిగేది షార్ట్ డిస్కషన్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? నా అమ్మా కూర్చో. ఎల్ఓపి గారు జరిగిన విషయం చెప్తాను. ఇప్పుడు మంత్రి గారు అడిగారు. మంత్రి గారు కూర్చోమ్మా, ఇబ్బంది కదా చెప్పు సార్. చెప్పరు. నేను మాట్లాడి కూర్చోద్దు. మాట్లాడైతే మీరు మాట్లాడితే మనం కూర్చోండి. మీరేం చెప్తాను చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి. ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము, మేము కూడా పోరాటాలు చేసాము. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారో ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి. విత్డ్రా చేసుకోమనండి. ఏ తల్లి మేము ఒకటే సార్ అధ్యక్ష, మేము ఒకటి చెప్తున్నాం. వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. బయటికి గెంటే పరిస్థితులు లేదు. ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష, అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నవేండి అధ్యక్ష. ఆయన రాజకీయంగా వాడుకుంటామని అన్నవేండి. ముందు క్షమాపణ చెప్పానండి, ముందు విత్డ్రా చేసుకోమనండి. రాజకీయంగా మేము ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష? వాళ్ళు మాట్లాడారు, మహిళలను అవమానించారని. ఏ మహిళ అవమానించారు లోకేష్ గారు? ఇప్పుడు హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.